మూవీ మీరు చూస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఏం మామా బ్రో, హరిహరం వీరమల్లు రివ్యూ ఏది మరి? రివ్యూ ఇద్దాం అనుకొని పోతుంటే టికెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్లు దొరకలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఎలా అయినా మూవీ చూస్తా, రివ్యూ అయితే పవన్ అన్ని చాలా సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద చూస్తే చాలు మాకు బ్రో. హరిహర వీరమల్లు టికెట్స్ మామూలు, టికెట్ రేట్లు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి బ్రో. టికెట్ రేట్స్ మీకు చూపిస్తా బ్రో. అసలు ఒక్కొక్కటి ఇప్పుడు ఇది ఉందా చూడు బ్రో, 500, 530 ఇదంతా మల్టీప్లెక్స్. ఆల్రెడీ పవన్ అన్న మూవీ చూసేసారు చాలా మంది మా ఫ్రెండ్స్. వాట్సాప్ స్టేటస్ పెడతారు కదా, సో వాళ్ళని ఒకసారి కనుక్కుందాం మూవీ ఎలా ఉందో ఏంటో. అంటే డైరెక్ట్ గా ఇన్ పర్సన్ కాకుండా ఫోన్ చేసి కనుక్కుందాం ఎలా ఉందో ఏంటో. కొంతమంది స్టేటస్లు పెట్టారు ఫోన్ లో, అది చూసి వాళ్ళ నెంబర్ కాల్ చేసి కనుక్కుందాం. ఇంతవరకు నేను ఎవరికి కాల్ చేయలేదు, చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది. వినోద్ బ్రో, ఇప్పుడు నీ రివ్యూ తీసుకుంటున్నా నేను. సినిమా చాలా బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అని అంటున్నారు. చెప్తారు భయ్యా, 100 మంది 100లా చెప్తారు భయ్యా. మనం సినిమాకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. చాలా మంది చూడకుండా చెప్తారు రివ్యూలు. సినిమా చూడండి, నచ్చకపోతే అప్పుడు చెప్పండి, ఓకేనా? ఇప్పుడు ఇంకొకరికి చేస్తున్నా. హలో హలో రాజేంద్ర సార్. రాజేంద్ర, చిన్న రివ్యూ, ఎలా ఉంది మూవీ? పర్లేదురా, బాగుంది. పర్లేదా, బాగుందా, సూపర్ హిట్? ఫస్ట్ హాఫ్ బాగుంది, కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిందంట. కార్పొరేట్ లో ఎలా ఉంటది, మన రైతుల పరిస్థితి ఎలా ఉంది అనేది నాకు అనిపించింది చెప్తున్నా. ఎవరు దయచేసి తప్పుగా అనుకోవద్దు. తన డిజైన్ చేసిన ప్రోడక్ట్ కి, తను రిలీజ్ చేసిన ప్రోడక్ట్ కి ఎంత మార్జిన్ ఉండాలి, ఎంత ప్రైస్ ఉండాలి అనేది అతను డిసైడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ వెంటనే అప్రూవ్ చేస్తుంది. బట్ వై? కష్టపడి చెమటూర్చి తను పండించిన పంటకి రైతు తను అడిగిన రేటు గవర్నమెంట్ ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు? ఇలా నా సినిమా వస్తుంది, టికెట్ రేట్స్ పెంచండి అంటే పెంచేశారు. బట్ రైతు అంత కష్టపడి పండించిన పంటకి ఒక గిట్టుబాటు ధర లేకపోతే రైతు ఎంత నష్టపోతాడు ఒకసారి మీరు ఆలోచించండి. అంటే డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే, ఓకేనా? నాకు అనిపించింది చెప్తున్నా. అంటే ఎందుకు రైతుల దగ్గరికి వచ్చినప్పటికీ ఎందుకు ఇలా అవుతుంది, ఇందులో ఉన్న డౌట్ అది. మీకు ఎవరికైనా ఏమైనా కొంచెం ఐడియా ఉన్నా సరే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, నా క్వశ్చన్ మాత్రమే, నాకున్న క్వశ్చన్ మీకు అడుగుతున్నా. అండ్ అలాగే తప్పకుండా ఈ మూవీని చూస్తా, మూవీ చూసి మీకు రివ్యూ ఇస్తా. ఎలా బాగున్నా బాగుపని చెప్తున్నా కదా, పవన్ అన్న స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. డిప్యూటీ సీఎం గా అతను చూసుకోవాలి అండ్ ఇటు మూవీస్ చేయాలంటే చాలా కష్టం. ఎనీవే చాలా కష్టపడ్డాడు పవన్ అన్న. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కి పెట్టుకొని ఉంచుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో చిన్న పేజ్ కూడా ఉంది, నాని వ్లాగ్స్. ఇక్కడ పెడుతున్నా చూడండి, నాని వ్లాగ్స్ అని. పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి, ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు. చూసి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.